వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఇది అమేజింగ్ వ్యూ అనమాట ఓవరాల్ అంతటికి. సో ఇక్కడ బ్రిడ్జ్ అనేది, రోడ్స్ అనేవి చాలా అంటే చాలా ఖాళీగా ఉన్నాయి. కింద వాటర్ ఫాల్స్ ఉన్నాయి, చిన్నగా కిందకి వెళ్ళొచ్చు. ఆల్రెడీ ఈ బ్రిడ్జ్ది నేను ఒక వీడియోలో షేర్ చేశాను, బట్ కంప్లీట్గా మేము కార్ స్టాప్ చేసి కిందకు కూడా చూస్తున్నాం. ఇది మా వారు తీసిన వీడియో అనమాట. ఓవరాల్గా నేను చిన్నదాన్ని ఎత్తుకొని ఉండడం వల్ల కాస్త వాక్ అది కూడా ఇబ్బంది ఉంది. అండ్ కాలు కూడా బాగా పీకే ఆ రోజు, అందుకనే అలా నడిచాను అంతే. చూడండి ఎంత బాగుందో వ్యూ అయితేను. వీళ్ళకి అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది. కావాల్సిన నీడ్స్ ఒకటే, అంటే సామాన్లు అవి కానీ ఒకేసారి తెచ్చుకోవాల్సి ఉంటుంది. కానీ పీస్ఫుల్. చూడండి అందరూ ఆగారు, మేమే కాదు వెనకాల వస్తున్న కార్స్ కూడా ఆగి చక్కగా వీడియోస్ ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇది వచ్చేసి మనం హుబ్లీ నుంచి గోకర్ణకి వెళ్ళే రూట్లో టువర్డ్స్ ఘాట్ రోడ్ అనమాట. ఇదంతా ఘాట్ రోడే. ఇది చూడండి ఎంత బాగుందో, ఎంత రోడ్స్ కూడా ఎంత నీట్గా క్లీన్గా ఉన్నాయి. దాని తర్వాత ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. ఇంకా అక్కడ ఎక్కువసేపు ఉండలేము కదా అనేసి మళ్ళీ వెళ్ళాల్సింది. ఆల్రెడీ గోకర్ణకి మేము నైట్ అయిపోయింది. సో ఇది మా జర్నీ అనమాట. చిన్నగా మీకు చూపిస్తున్నాను. అండ్ చూసారు కదా ఎంత పీస్ఫుల్గా, ఎంత అసలు రోడ్స్ అయితే ఎక్కడా రద్దీ అనేది అసలు ఒక వెహికలే లేదు. మా వెహికల్ తప్ప ఇంకే వెహికల్స్ కూడా లేవు. మాతో పాటు వచ్చిన వెహికల్ కూడా తర్వాత కనిపించలేదు. ఇక్కడ నుంచి వెళ్తే మనకి ఒక ఏమంటారు రాక్ లాంటిది వస్తుంది, రాక్ గార్డెన్ లాంటిది ఉంటుంది. సో దాంట్లో లోపలికి వెళ్తే చాలా కూలింగ్ ఉంటుంది, కంటిన్యూస్ వాటర్ ఫాల్ లాంటిది ఉంటుంది అని చెప్పి అన్నారనమాట. బట్ అక్కడ నుంచి 19 కిలోమీటర్స్. మేము అక్కడికి వెళ్ళేసరికి దగ్గరగా 6:30 అట్లా అయిపోయింది. ఇంకా చీకటి పడిపోతుంది. మళ్ళీ గోకర్ణకి వెళ్ళాలంటే లేట్ అవుతుంది. రోడ్ కూడా కొంచెం బాగాలేదు అన్న ఉద్దేశంతో డైరెక్ట్గా ఇంకా గోకర్ణకే మూవ్ అయిపోయాము. అక్కడక్కడ ఒక్కొక్క వెహికల్ తగులుతూ ఉంది. ఇది కూడా ఏంటంటే లోకల్లో ఉండేవాళ్ళు, ప్లస్ ఏంటంటే ఇంకా కొన్ని గూడ్స్కి వాటికి ఉంటాయి కదా, అక్కడి నుంచి ఇది మెయిన్ రోడ్ కాదు, మెయిన్ రోడ్ ఇంకోటి ఉంది. కానీ మేము ఇలా ఘాట్ రోడ్ నుంచి రావాలి అని అనేసి ఇటు నుంచి వచ్చాము. అందుకనే చాలా తక్కువ ట్రాఫిక్ ఉంది. యాక్చువల్గా వెళ్ళే మెయిన్ రోడ్ అయితే ట్రాఫిక్ కొంచెం ఉంటుంది, వెహికల్స్ అనేవి కనిపిస్తాయి. అస్సలు ఇక్కడ ఏం వెహికల్స్ అనేవి కూడా కనిపించవు. మనం ఏదో అడవిలోంచి వెళ్తున్నట్టుగా ఉంటుందన్నమాట. కానీ నేచర్ని మాత్రం బాగా ఎంజాయ్ చేశాను. ఈ ఒక్క రూట్లో ఎంజాయ్ చేసినంత నేచర్ వేరే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అంత ఎక్కువ లేదు, ఎందుకంటే అక్కడ ట్రాఫిక్ అన్నీ ఉండింది, ఇక్కడ లేవని అర్థం. సో మేము ఫైనల్గా గోకర్ణ రీచ్ అయిపోయాము. అవుట్ బార్డర్లో ఉన్నామన్నమాట. ఇదంతా బార్డర్ ఊర్లోకి వెళ్ళేటప్పుడు అనమాట. బట్ మేము గోకర్ణ వెళ్ళేసరికి చాలా చీకటి అయిపోయింది. లైక్ 8 అలాగ అయిపోయింది. ఆ బీచ్లోకి వెళ్ళేసరికి కూడా పిల్లలు అస్సలు ఆడుకోలేకపోయారు, ఎంజాయ్ చేయలేకపోయారు. నేను కూడా మీకు ఏం చూపించలేకపోయాను. గోకర్ణ బ్యాక్ వాటర్స్ ఉంటుంది. టెంపుల్ కూడా షూట్ చేశాను, కానీ అంత ఇదిగా షూట్ చేయలేదు. సో ఇప్పుడు మనకి వెహికల్స్ అనేవి కొంతవరకు కనిపిస్తాయి. గోకర్ణలో కొంచెం రద్దీ ఎక్కువే ఉంది, ఎందుకంటే మేము వెళ్ళింది మహాలయ పక్షాల్లోని. సో అక్కడ అందరూ కూడా కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. అక్కడ ఏంటంటే నైట్ టైం కూడా కార్యక్రమం చేయడం అక్కడే చూశాను అనమాట. సో అందరూ కొంచెం రద్దీ ఎక్కువే ఉంది. రూమ్స్ అవి కూడా దొరకడం కొంచెం కష్టమే అయింది మాకు. ఈ రద్దీ అనేటటువంటిది నెక్స్ట్ డే మేము వెళ్ళిన మృదేశ్వర్లో కూడా మాకు ఈ రద్దీ అనేది ఉండింది. సో ఇదంతా గోకర్ణ ఊర్లోని, ఇప్పుడు మేము వెళ్తున్నదంతా ఇంకా ఊర్లోకి వచ్చేసాము. ఇంకా ఇవన్నీ ఊర్లోని, గోకర్ణ ఊర్లో అనమాట. సో ఇప్పుడు మీకు అసలైన ట్రాఫిక్, అసలైన జనాలు అవన్నీ కనిపిస్తారు. బట్ మంచి సన్సెట్ అది కూడా ఉండింది. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా వ్యూ చూస్తూ ఉండండి.